కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. వైఎస్ రాజశేఖర రెడ్డి చావు మీకు కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా పార్టీ స్థాపించాల్సి వచ్చింది. స్థాపించినారు. అప్పుడు మీరు ఏ పార్టీలో లేకుండా న్యూట్రల్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినారు. అందులో లాభపడిన వారు మీరు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి చావుతో లాభపడింది, ఒక రకంగా సంతోషపడింది కూడా మీరు కూడా ఉన్నారు. అందులో పదే పదే షర్మిలమ్మను గౌరవిస్తాం అని చెప్పి చెప్తూనే ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో. అవి మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది? మీరు లేనిపోని అవాస్తవాలు మీరు ప్రచారం చేసేది ఏంటని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదన్నా ఉంటే షర్మిలారెడ్డి గారు మాట్లాడిన విషయాల గురించి మాట్లాడండి, లేకుంటే గమ్మునుండండి. అంతేగాని ఆస్తుల గురించి, వ్యక్తిగత వ్యవహారాల గురించి ప్రమాణాలు చేయమని చెప్పడం, ఇలాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. పదే పదే షర్మిలారెడ్డి గారు పులివెందుల పూలంగళ్ళ దగ్గర పరువు తీస్తున్నారంటున్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇంతమంది ఏకదాటిగా అందరూ ఒకేసారిగా మూకుముడిగా వచ్చి మాట్లాడుకుంటా, అటు ప్రింట్ మీడియాలో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో, ఒకవైపు సోషల్ మీడియాలో ఇంత మాట్లాడుతూ ఉన్నారే. మరి మీరు చెప్పేవన్నీ నీతులు, మేము గౌరవిస్తాము, ప్రేమిస్తామంటారు. కానీ ఇవన్నీ ఏంటి? ఆస్తుల గురించి ఏమైనా ప్రస్తావించినారా? లేకుంటే మోసం చేశారని చెప్పి ఏమైనా మాట్లాడినారా? మీరు ఒకవేళ షర్మిలారెడ్డి గారిని గౌరవించే వ్యక్తులైతే ఇవన్నీ చేస్తారా? మీరు ఇలాంటి పోస్టులు మీరు పెడతారా? సతీష్ రెడ్డి గారు మాట్లాడతా షర్మిలారెడ్డి గారు ఎన్నికల్లో పంచింది, ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి లోకేష్ గారు ఇచ్చినారని చెప్పి నిందలేస్తూ ఉన్నారు. అసలు మీకు ఒక విషయం తెలుసా? కడప జిల్లా ఎంపీ స్థానానికి షర్మిలారెడ్డి గారు పోటీ చేసినప్పుడు ₹1 పంచలేదు. ఒక్క రూపాయి కూడా పంచలేదు. మీరేమో లోకేష్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్తారు. ఎందుకన్నా ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం? ఇంకా మీరు పంచినారు ప్రొద్దుటూరులో 3,500 పంచినారు. ఓటుకు 3,500 పంచినారు ప్రొద్దుటూరులో. అయినా ఓడిపోయినారా మీరు? కడప జిల్లాలో ₹1 కూడా ఇవ్వకుండా 1,40,000 ఓట్లు వచ్చాయి షర్మిలారెడ్డి గారికి. మీరు ప్రతి నియోజకవర్గంలో 2,000, 3,000, 4,000, 5,000 ఇచ్చి కూడా కడప జిల్లాలో ఉండబడిన 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో ఓడిపోయినారు మీరు. దీనికి సమాధానం చెప్పండి. డబ్బు తీసుకొని ఉంటే షర్మిలారెడ్డి గారు కూడా పంచింది కదా, ఆ పంచే భాగంలో ప్రొద్దుటూరులో కూడా పంచింది కదా. ఎవరు పంచినారో, ఎంత పంచినారో ఒక వ్యక్తిని పిలుచుకురండి. ఒకే వ్యక్తినైనా పిలుచుకురండి. అదో నేను ఇంతమంది ఈ ఇళ్ళకు నేను పంచినాను, డబ్బులు ఇంత ఖర్చు పెట్టానని చెప్పే సమాచారం మీ దగ్గర ఉందా? అలాగే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇలాంటి చెల్లెల మీద నేను 1000 సార్లైనా మాట్లాడుతూ అంటున్నారు. మీరు 1000 సార్లు మాట్లాడితే ఇక్కడ 1001 సార్లు కూడా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏవైనా సరే వ్యక్తిగతమైన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికే వదిలేద్దాం. వారి మనస్పర్ధలు ఏమున్నాయో, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందో వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళే చూసుకుంటారు వ్యక్తిగతంగా. మీరు ఇలా బజార్ని ఇచ్చాల్సిన అవసరం లేదు. బజార్ కూడా కాదు, జాతీయ సమస్యను చేసినారు, దీన్ని నేషనల్ ఇష్యూ చేసినారు. ఏంటి లేకుంటే ఆ లైవ్ పెట్టడం ఏంటి, ఆ కొటేషన్స్ ఏంటి, ఆ థంబ్నెయిల్స్ ఏంటి, పంచ్ అంట, ఫైర్ అంట, సంచలన కామెంట్స్ అంట. ఎందుకండి ఇవన్నీ? ఒక మహిళ మీద మీరు ఇలాంటి ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకే ఒక మహిళ మీద మీరు ఇలా యుద్ధం ప్రకటించడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, మీరు చేస్తున్న ఈ యుద్ధం లాంటిదే. షర్మిలారెడ్డి గారు మాట్లాడిన మాటలను మీరు సమాధానం ఇవ్వకుండా లేనివి సృష్టించి డబ్బు కోసం, ఆస్తి కోసం షర్మిలారెడ్డి ఇవన్నీ చేస్తుంది, అన్నను విమర్శిస్తుందని చెప్పి మీరు ఈరోజు చెప్తా ఉన్నారే అవాస్తవాలు. ఇది ఎంతవరకు సబబు? ఈరోజు షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల స్థానంలో ప్రధానమంత్రిని ప్రశ్నిస్తారు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు, అలాగే మాజీ ముఖ్యమంత్రులను కూడా ప్రశ్నిస్తారు. అదే మాజీ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రశ్నిస్తే మీకు ఆస్తుల గురించి మాట్లాడినట్ట, గత ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడితే ఆస్తుల కోసం మాట్లాడినట్ట. వ్యక్తిగత వ్యవహారాలు వేరు, రాజకీయం వేరు.
రాజకీయానికి వ్యక్తిగతానికి గీత గీయండి. వ్యక్తిగతం వైఎస్ షర్మిలారెడ్డి గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. రాజకీయాలేమో మనం చేద్దాం, సేవ చేద్దాం ప్రజలకు. రాజకీయంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ ఇచ్చిన వాగ్దానాల గురించి కానీ ఇచ్చిన హామీలు అలాగే దాన్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అంతేగాని ఒక మహిళ మీద మీరు ఇలాంటి అవాక్కు చవాకులు పేలి ఒక జాతీయ సమస్యలాగా సృష్టించి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద లేనిపోని నిందలు వేయడం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు 1000 సార్లు మాట్లాడితే 1000ని ఒక్కసారి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.